హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ. అది ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గోంగూర తీసుకొని దాన్ని వాష్ చేసుకోవాలి మంచిగా. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక ఆకు, 3 లవంగాలు, మిరియాలు, ఇలాచీ, చెక్క, ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో టమాటాస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మంచిగా ఇవంతా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం గోంగూర యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర అనేది మనం మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారుగా గోంగూర ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి. దీంట్లో మనం చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం కాసేపు కవర్ చేసి కుక్ చేసుకుందాము. చూసారు కదా, నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఈ చికెన్లో ఉన్న వాటరే ఇప్పుడు దీంట్లో బయటకు వచ్చింది. మంచిగా కలుపుకోవాలి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ అనేది. మామూలుగా రావట్లేదు స్మెల్ అయితే, చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం ఇక వాటర్ అనేది. ఇక మీకు కర్రీ అనేది గ్రేవీ ఎలా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడమే. ఇక ఆయిల్ పైకి తేలేదాకా మనం కుక్ చేసుకోవాలి కర్రీ అనేది. కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది మన కర్రీ. చూసారు కదా ఆయిల్ అనేది మొత్తం పైకి ఎలా తేలిందో. ఇక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching my video.